డీడీసీ న్యూస్ కి స్వాగతం. ఈ రోడ్డు వేసేటప్పుడు సంబంధిత అధికారులు ఉన్నారా లేరా, ఉంటే ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే ఎందుకు లేరు చెప్పగలరు. అలాగే ఎంత ఘోరం, ఎంత అన్యాయం. జిల్లా కేంద్రానికి ఆమడ దూరంలో ఇలా బీటీ రోడ్డు వేస్తే పరిస్థితి ఉంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి దుగ్గి గ్రామ సెంటర్ నుండి గిరిజన గ్రామమైన రవలస గ్రామానికి వేసిన బీటీ రోడ్డు పైన వెంటనే అధికారులు దర్యాప్తు చేపట్టి నిజాలు బయట పెట్టాలని కోరుతూ కొమరోడ మండల కేంద్రంలో బుధవారం పత్రికా విలేకరుల సమావేశం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఒక పక్క ఎలక్షన్ సమీపిస్తున్న వేళ అధికారులు బీటీ రోడ్డును ఆగబేగాలుగా గిరిజన గ్రామాలకు వేయడం చాలా శుభపరిణామని, అయితే దీనికి సంబంధించిన కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ గారవలస గ్రామానికి గడిచిన 3 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మేడం వచ్చి రవలస గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామని చెప్పడం జరిగిందని, అయితే ఆమె చెప్పిన ప్రకారం బీటీ రోడ్డు వేస్తున్నప్పుడు కూడా ఆ రోడ్డు పైన తారు ఈ ఎండగా కానీ పెద్ద పెద్ద పెచ్చులుగా విడిపోయి పరిస్థితి ఉందని, ఇలా బీటీ రోడ్డు వేస్తున్న 15 రోజులకి ఇలా రోడ్డు పాడైపోతే మరి గారవలస గ్రామ ప్రజలు భరోసా ఎలా అని కావున వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పందించి వెంటనే ఈ రోడ్డుపై దర్యాప్తు చేపట్టి పూర్తి స్థాయిలో గారవలస గ్రామానికి బీటీ రోడ్డును వేసి ఆదుకోవాలని కలెక్టర్ కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నారు. దుగ్గి గ్రామ జంక్షన్ నుండి గారవలస గ్రామానికి వేసిన బీటీ రోడ్డు యొక్క పరిస్థితిని ఒక రైతు చూపిస్తున్న ఫోటో వీడియో మరియు ఈ రోడ్డు గురించి మాట్లాడుతున్న నాయకుల ఫోటో వీడియో మరియు పెద్ద ఎత్తున పెద్ద పెచ్చులుగా విడిపోతున్న ఫోటో వీడియో చూడగలరు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అన్ని గిరిజన గ్రామాలకి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రహదారి సౌకర్యాలు కల్పించడం చాలా శుభపరిణామం. ఇలాంటి సందర్భంలో ఈరోజు కొమరాడ మండలం కల్లికోట పంచాయతీ దుగ్గి జంక్షన్ నుండి గారవలస గ్రామం వరకు గత 3 నెలల క్రితం స్థానిక మాజీ డిప్యూటీ సీఎం గారు, గిరిజన శాఖ మంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి మేడం గారు బీటీ రోడ్డు వేస్తామని శంకుస్థాపన చేశారు. అదే దిశగా రోడ్డు కూడా వేయడం జరిగింది. అయితే ఇదే స్ఫూర్తితో ఈ రోడ్డు వేసినప్పుడు కూడా నాణ్యత లోపంగా ఉండడంతో ఒక్కడైతే పెద్ద గోతులుగా ఏర్పడి మీదకి పెచ్చులు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రోడ్డు వేయడం ఎంత మంచి, ఈ రోడ్లు వేయడం చాలా గిరిజన గ్రామానికి రోడ్డు వేయడం చాలా సూపర్. అయితే వేసిన రోడ్లు కూడా నాణ్యతగా ఉండాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాను. కాబట్టి ఈ రోడ్డు, ఈ గారవలస రోడ్డుకి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లు వేసారో కానీ ఈ మొత్తం నాణ్యత లోపంగా ఉంది. కాబట్టి వెంటనే సంబంధించిన అధికారులు దర్యాప్తు చేపట్టి నిజాలు తేల్చాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఎండకి మొత్తం పెచ్చులుగా వచ్చే పరిస్థితి ఉంది. మరి వర్షాకాలం పడితే మరి మొత్తం కూడా ఇంకా మొత్తం రోడ్డు కూడా కింద కొట్టిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా అన్ని గిరిజన గ్రామాలకి బీటీ రోడ్లు వేయడం చాలా సూపర్. అదే దిశలో నాణ్యమైన రోడ్లు వేయాలి, గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇలాంటి సందర్భంలో గారవలస రోడ్డు పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ రోడ్డు సూపర్గా వేసి ఈ గారవలస గిరిజన గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.